ప్రస్తుతం మనము ఇక్కడ చైనంబర్పేటలోనే ఉన్నాము. ఇక్కడ మహేంద్ర కార్ రిపేర్ షాప్ లో మాత్రం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా. మరి ఇక్కడ ప్రస్తుతం ఉన్నాం. మనతో పాటు మరి పోలీస్ అధికారులు ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్, అడిగి తెలుసుకుందాం. సార్, సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతవరకు ఫైర్ అయితే కంట్రోల్లోనే ఉందమ్మా. లోపల వేస్ట్ మెటీరియల్ డంపింగ్ చేయడం వల్ల స్మోక్ మరి ఎక్కువ అవుతుంది. ఫైర్ 3 గంటల 15 నిమిషాలకి మన ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ నుంచి 10 నిమిషాల్లో మన వాళ్ళు రీచ్ అయ్యారు. 4 వెహికల్స్ వచ్చాయి. గౌలిగూడ, హుజురాబాద్, గాంధీ అండ్ మల్కపేట. ఎవరికైనా ఏమన్నా అయిందా సార్? ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరమ్మా, క్యాజువాలిటీస్ ఏమి లేవు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని ప్రాథమిక అంచనా వేస్తున్నాము. ఆస్తి నష్టం కూడా ప్రాథమిక అంచనాలో ఉన్నాము. మ్యాక్సిమం అంతా కూడా వేస్ట్ మెటీరియల్ అనే తెలుస్తుంది. ప్రజెంట్ అంతా డంపింగ్ కూడా ఉంది. లోపల ఏమన్నా కార్లు రిపేర్ కున్న కార్లు ఉన్నాయా సార్? అవి వీటికి ఏమన్నా డ్యామేజ్ అయిందా సార్? లేదమ్మా, అంతా వేస్ట్ మెటీరియలే. కార్లు, వెహికల్స్ ఏమేమి లేవు. అందులో రెగ్జోనా మెటీరియల్స్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువగా వస్తుంది. అదర్వైజ్ ఫైర్ అయితే కంట్రోల్లోనే ఉంది. అదే చుట్టుపక్కల కూడా అపార్ట్మెంట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫైర్ ఎక్స్పెండ్ అయ్యే అవకాశమే లేదు. 100% ఎక్స్పెండ్ అయ్యే అవకాశం లేదు. మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఫైర్ ఎక్స్పెండ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం, ఆ తర్వాత ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. చూసాం కదా, మరి ఇక్కడ స్మోక్ అంతా కూడా కనిపిస్తూ ఉంది మనకు. లోపల నుంచి ఇంకా స్మోక్ అయితే బయటికి వస్తుంది. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇందులో డంప్ చేసి ఉండడం వల్ల ఆ లోపల ఆ పాడైపోయినటువంటి స్క్వేర్స్ మొత్తం కూడా స్క్వేర్ పార్ట్స్ నుంచి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే లోపల ఎవరు లేరు, అదంతా డంప్ చేసిన మెటీరియల్ కాబట్టి లోపల ఎవరు లేకపోవడంతో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. పూర్తిగా కూడా అదుపులోకి వచ్చాయి మంటలు. మంటలు అయితే ఇప్పటి వరకు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా లోపల మొత్తం మెటీరియల్ అంతా పాడైపోయిన మెటీరియల్ ఉండడం బట్టి ఆ స్మోక్ అనేది బయటకు వస్తూ ఉంది. ఆ స్మోక్ కూడా దట్టంగా వస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం కదా. ముఖ్యంగా ఆ దట్టమైన పొగలు అలుముకుంటూ అయ్యంతా బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదనేది క్లియర్ గా తెలుస్తూ ఉంది. మొత్తంగా 4 ఫైర్ ఇంజన్లతో కూడా ఇక్కడ మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లు 4 చోట్ల నుంచి వచ్చాయని ఫైర్ డిపార్ట్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు ఆఫీసర్స్. ఇంకొకటి, మొత్తంగా ఇక్కడ పొగ మాత్రము చాలా అంటే చాలా దట్టంగా కూడా వస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ చూస్తున్నాం ఫైర్ ఇంజన్లు. ఒకవేళ వాటర్ అయిపోయే కొద్ది కూడా ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఫిల్ చేసి ఆ వాటరు ట్యాంకర్ల ద్వారా కూడా మొత్తము ఇక్కడ ఫైర్ ఇంజన్ల ద్వారా టోటల్ గా అదుపులోకి తీసుకువచ్చారు. టోటల్ గా ఇక్కడ మహీంద్రా కారు రిపేర్ షోరూమ్ ఇదంతా కూడా కారు రిపేరు షోరూమ్ అవ్వడంతో కూడా ఇక్కడైతే టోటల్ గా అవ్వడంతో మొత్తము డ్యామేజ్, ఆస్తి నష్టం అయితే కలిగింది. కానీ ఆస్తి నష్టం ఎంత కలిగింది అనేది ఇంకా అంచనాకు రాలేదు. అది కూడా అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నాము అని చెప్పేసి ఆఫీసర్లు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము రేకుల షెడ్, ఇదంతా పాత బిల్డింగ్ ఎట్లా ఉంది అసలు. ఇంకొకటి ఏంటంటే టోటల్ గా కూడా ఇక్కడ స్మోక్ అనేది విపరీతంగా కూడా బయటకు వస్తూ ఉంది లోపల నుంచి. కానీ ఇంకా లోపల ఏమన్నా మంటలు ఉన్నాయా అని అంటే ఆఫీసర్స్ అయితే లేవు అంటున్నారు. పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చాము అంటున్నారు. కానీ పొగ మాత్రము చాలా అంటే చాలా దట్టంగా కూడా అలుముకుంటూ ఉంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి, అంటే లోపల ఎవరు లేరు కానీ ఆ వర్క్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించడంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వితిన్ 15 minutes లో చేరుకున్నాము అని ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు. మాకు సమాచారం వచ్చిన వితిన్ 15 minutes లో మేము ఇక్కడికి చేరుకున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే విధంగా పూర్తిగా కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కానీ ఇంకా పొగను కూడా మొత్తము ఆ పొగంతా కూడా దట్టమైన పొగ కూడా బయటికి వెళ్ళిపోయేలాగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది. ఆ 2 టీములు కూడా చాలా వరకు ఇక్కడ శ్రమ పడుతూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఆ 2 టీములు ఇక్కడ అలర్ట్ అయిపోయి పూర్తిగా కూడా ఆ పొగను కూడా బయటికి వెళ్ళిపోయేలాగా చర్యలు చేపట్టేసి చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది అక్కడ బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో నుంచి పొగ వస్తున్నప్పటికీ ఇక్కడ మొత్తం కూడా బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా.
చుట్టుపక్కలంతా ఫ్యామిలీసే ఉన్నారు. ఈ ఫ్యామిలీస్‌కి ఎవరికీ కూడా ఏం కాకుండా ముందుగానే అందరిని కూడా ఖాళీ చేపించిన ప్రసక్తి. ఖాళీ చేయించేసి మంటలు అదుపులోకి తీసుకొచ్చినాక అందరిని మళ్ళీ వాళ్ళ ప్లేసెస్‌కి గమ్యస్థానాలకి మళ్ళీ అంటే వాళ్ళ ఇళ్లలోకి మళ్ళీ వాళ్ళని చేర్చడం కూడా జరిగింది. ప్రస్తుతం చేనంబర్‌పేటలో సంభవించినట్టు అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఆహ్, విషయాలు మాత్రము ఇవి పూర్తిగా కూడా మొత్తానికి ఇక్కడ మంటలైతే అదుపులోకి వచ్చాయి. కెమెరామెన్ అశోక్‌తో నిర్మల ఆర్టీవీ.